ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ బస్టాండ్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రేవంత్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు ఏది కూడా ఏ హామీ కూడా అమలు చేయకుండా పూర్తిగా విద్యా వ్యవస్థను గాలికి వదిలేసే విధంగానే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఏదైతే కొన్ని రాష్ట్రాలలో ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ప్రైవేట్ కావచ్చు కార్పొరేట్ విద్యా సంస్థలైనా ఏ విద్యా సంస్థలైనా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ని మాత్రమే ఫాలో అవుతున్న కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైందని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం, విద్యాశాఖ మంత్రి నియమించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయినా కానీ కాలం గడిపేస్తూ ఉన్నాం. వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలా. అట్లాగే ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎవరైతే అధిక ఫీజులు తీసుకుంటున్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపుండాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కొన్ని స్కూళ్ళల్లో అయితే ఆర్మూర్ పట్టణంలో కొన్ని స్కూళ్ళల్లో అయితే బుక్కులకు మాత్రమే 10-12 వేలు తీసుకుంటున్నాడు. శ్రీ చైతన్య కావచ్చు, శ్రీనారాయణ కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలు వీటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే కొన్ని వేలకు వేలు ఫీజులు తీసుకున్నటువంటి తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్న స్కూళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. స్కూళ్ళను సీజ్ చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట కూర్చిందాక ఈ ఉద్యమం ఆగదని హెచ్చరిస్తాం.